హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ నీలుదుర్గా రెసిపీస్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఏంటి అంటే పీతల ఇగురు. చాలా ఈజీగా టేస్టీగా పీతల ఇగురు ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేయండి. నేను కేజీన్నర పీతలు అనేది తీసుకున్నాను. ముందుగా పీతల్ని బాగా క్లీన్ చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు, నిమ్మకాయ రసం వేసి పీతల్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. పీతల ఇగురికి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేయండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 10 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 20 రెబ్బలు చిన్నులపాయలు, 4 యాలుక్కాయలు, 7 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే కొంచెం అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 3 మీడియం సైజ్ టమోటాలు. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మసాలా ప్రిపేర్ చేసుకునే ఐటమ్స్ ఒకసారి చూసేయండి. అలాగే కొంచెం కొత్తిమీర, 2 మీడియం సైజు ఉల్లిపాయలు అనేది తీసుకున్నాను కదా, ఆ 2 ఉల్లిపాయలు నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇందాక చూపించిన మసాలా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో టమోటాస్ కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ 2 వేసుకుని బాగా వేయించుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు మసాలాని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటాం. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకసారి అన్నీ కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 5 మినిట్స్ అనేది మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలినప్పుడు మాత్రమే మనం పీతలు అనేది యాడ్ చేసుకోవాలి. చూసారా పీతలు ఎంత నీట్గా ఉన్నాయో. పీతలు అంత నీట్గా క్లీన్ అవ్వాలి అంటే నేను వీడియో స్టార్టింగ్లో టిప్ అనేది చెప్పాను కదా, ఆ టిప్ అనేది ఫాలో అయితే కనుక పీతలు నీట్గా క్లీన్ అవుతాయి. పీతల్ని మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం గ్రేవీ అంతా పీతలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ నుంచి చక్కగా గ్రేవీ మొత్తం పీతలకి పట్టేలాగా చాలా మంచిగా మిక్స్ చేసేసుకోండి. గ్రేవీ మొత్తం పీతలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ అవనివ్వాలి. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత పీతల కర్రీ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పీతల కర్రీలో గ్లాసంబో వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చింతపండు రసం అనేది కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్, చింతపండు రసం 2 యాడ్ చేసిన తర్వాత ఒకసారి కర్రీ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అనేది బాగా కుక్ అవనివ్వాలి. ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని ఒకసారి మళ్ళీ కర్రీ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి కూర అనేది. 20 నిమిషాలు కూర బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కూర మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. కర్రీలో ఉన్న ఆయిల్ మొత్తం పైకి తేలినప్పుడు మనం ఆ స్టేజ్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఇంకా మనం పొయ్యి మీద నుంచి దించేసుకోవడమే. చాలా ఈజీగా టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీరు ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకునే విధంగా నేను ఈ వీడియోలో అనేది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. నేను చెప్పిన విధంగా ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కమెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. లవ్ యూ ఆల్.